అనుపమ అయితే వసుధార రూమ్లోనికి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న పేపర్లో పోస్టర్ చూసి అనుపమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ పోస్టర్లో కొత్త ప్రేమ జంట అని చెప్పి మనోజ్ అలాగే వసుధార వాళ్ళిద్దరు ఫోటోలు అయితే ఉంటాయి. అది చూసి వసుధార కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి మేడం, ఏంటి ఈ పోస్టర్, ఎలా వచ్చింది ఇక్కడికి అని చెప్పి వసుధార అయితే అనుపమని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకు అనుపమ అయితే ఏమోనమ్మా నాకు తెలీదు, ఇక్కడ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మనో వస్తాడు. మనో రాగానే అనుపమ అయితే మనో చెంప పగలగొట్టి ఎందుకురా ఇలా చేసావు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది. అది చూసి మనో అలాగే వసుధార వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మనో ఎవరో తెలియకుండా మేడం అంత గట్టిగా కొట్టేశారని చెప్పి వసుధార అనుకుంటూ ఉంటుంది. ఇక మనో అయితే లేదు, దీనికి కారణం నేను కాదని చెప్పి అంటూ ఉంటాడు. ఇక శైలేంద్ర కూడా అక్కడి నుండి ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉంటాడు. నేను కాదు అంటే లేదు, నేను ఇలా చేస్తానని నువ్వు నమ్ముతావా అని చెప్పి మనో అయితే అనుపమని అడుగుతాడు. ఆ మాటలకు అనుపమ అయితే అవును, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా మధ్య ఉండడానికి వీల్లేదు, నువ్వు ఈ కాలేజ్ని మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి అనుపమ అయితే మనోని గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటుంది. అది చూసి వసుధార శైలేంద్ర అయితే అలా ఉండిపోతారు. ఏంటి అది ఏదో మనో తెలిసినట్టుగా అతను ముందుగా పరిచయం ఉన్నట్టుగా ఎంత దీనిగా మాట్లాడుతున్నారని వసుధార అనుకుంటూ ఉంటుంది. ఇక మనో అనుపమ చెప్పిన పని చేస్తాడా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.